హాయర్స్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. భారత్ పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీనే వెల్లడించారు. ఈ కాల్పుల విరమణ అనేది 5 గంటల నుంచి అమల్లో ఉంది. మే 12వ తేదీన జరిగే సమావేశాల్లో ఇరు దేశాల చర్చల అనంతరం ఫలితం ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. అసలు కాల్పుల విరమణ అంటే ఏంటి, ఈ సమయంలో ఇరు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి విషయాలు అమల్లో చేస్తారు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అయితే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పాక్ డీజీఎంఓకి ఫోన్ చేసి ఇండియన్ ఆర్మీతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అమెరికా మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ అనేది జరిగిందని తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య సుదీర్ఘమైన చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు తక్షణమే ఒప్పందం చేసుకున్నాయని తెలుస్తోంది. కాల్పుల విరమణ అంటే ఇన్ని రోజులు జరిగిన సంఘర్షణ ఒక ముగింపు అన్నమాట. ఇది ఒక రకమైన రాజీ అనే అర్థం. 2 దేశాల మధ్య తాత్కాలికంగా శాంతిని పునరుద్ధరించడం అవుతుంది. కాల్పుల విరమణ అనేది ఒక సైనిక ఒప్పందం కూడా. అంతేకాకుండా చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా ఇది సృష్టిస్తుంది. చాలాసార్లు శత్రు దేశాల మధ్య చర్చలు ఒప్పందానికి వాతావరణాన్ని కూడా సృష్టించడానికి 2 దేశాల సమ్మతితో కూడా దీనిని అమలు చేస్తారు. 3వ దేశం జోక్యంతో కాల్పుల విరమణను ప్రకటించవచ్చు. తద్వారా శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి చర్చలకు వాతావరణం ఏర్పడుతుంది. కాల్పుల విరమణకు సంబంధించి ఏ రూల్స్ను ఎవరు బ్రేక్ చేసినా మరో దేశం వెంటనే యుద్ధాన్ని కొనసాగించవచ్చు. అయితే ఈ కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఎందుకు అంగీకరించాయంటే, కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది మొదటగా పాకిస్తానే. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏర్పడిన పరిస్థితుల్ని పాకిస్తాన్ సరిగ్గా డీల్ చేయలేకపోయింది. ఈ ఉగ్రదాడి తమ పని కాదని గట్టిగా చెప్పలేకపోయింది. కనీసం ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పలేకపోయారు. అలా చెప్తే ఉగ్రవాదులకు కోపం వస్తుంది. అందుకే సమర్థించుకోక తప్పని పరిస్థితుల్లో ఉండిపోయింది. అయితే భారత్ సరిహద్దులు దాటి వచ్చి చేసిన దాడులకు ఏదో ఒక సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లో పరువు పోతుంది. అందుకే ఏది జరిగితే అది జరిగిందని దాడులు ప్రారంభించారు. కానీ 2-3 రోజులకే తీవ్రమైన సైనిక ఆర్థిక నష్టాన్ని చూసింది. ఇంకా కొనసాగిస్తే దివాలా తీయడం ఖాయమని అర్థమైపోయింది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చేశారు. అయితే భారత్ అంగీకరించడానికి గల కారణాలు ఏంటి అంటే, భారత్ కూడా ఒక ప్లాన్తోనే వ్యవహరించింది. పెహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాద ఘటనలు చేపడితే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో చేతల్లో చూపించింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని చంపేసింది. తాము ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశామని పదే పదే చెప్పింది. కానీ పాక్ డ్రోన్ దాడులకు దిగడంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసింది, ఆర్థికంగా కట్టడి చేసింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ పూర్తిగా కుదేలైంది. అయితే అదే సమయంలో భారత్కు కూడా కొంత నష్టం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే ప్రయత్నంలో ఉన్న భారత్ ఇలాంటి అవాంఛనీయమైన పరిస్థితుల్ని ఎక్కువ రోజులు కొనసాగించనీయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. భారత్ ఇకపై ఉగ్రవాద దాడులు జరిగితే అవి యుద్ధ దాడులుగానే భావించి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పాకిస్తాన్ ట్రైన్ అయిన జర్నలిస్టులు కాశ్మీర్కో మరో చోటుకో వచ్చి దాడులు చేస్తే పాకిస్తాన్ చేసిన యుద్ధంగానే భావిస్తామని కేంద్రం తేల్చింది. దీనికి పాకిస్తాన్ కూడా అంగీకరించింది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్మీ జనరల్ స్థాయిలో చర్చలు జరుగుతాయి. గతంలో కూడా ఇలాంటి చర్చలు ఆగిపోయాయి. మే 12న జరగబోయే చర్చల్లో ఇరు దేశాలు తమ ప్రతిపాదనలను ఉంచబోతున్నాయి. దాని ఫలితంగానే జరగబోయే యుద్ధం మీద ఒక నిర్ణయానికి రావచ్చు. దాని గురించిన విశేషాలను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.